యోగ సాధనతో ఆరోగ్యం బాగుంటుందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని గోల్కొండ మండలం కృష్ణదేవిపేటలో గల అల్లూరి సీతారామరాజు పార్కులో ఏర్పాటు చేసిన మెగా యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 4 మెగా ఈవెంట్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా కృష్ణదేవిపేటలోని అల్లూరి సీతారామరాజు పార్కులో యోగా సాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇక యోగా మన సమగ్ర జీవన విధానమని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తివంతమైన సాధనమని తెలిపారు. జిల్లాలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, వారు మండలాల్లో, గ్రామాల్లో యోగా శిక్షణ అందిస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజలకు యోగా శిక్షణ అందిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇక ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని, యోగ సాధన చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. మన ఆరోగ్యం కొరకు ఋషులు రూపొందించిన యోగ సాధనాలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని అన్నారు. శారీరక ఇబ్బందులు కలవారు కూడా సాధన చేయటకు అనుగుణంగా యోగాసనాలు రూపొందించడం జరిగిందని, వారి శరీరానికి అనువైన యోగాసనాలు ప్రతి ఒక్కరూ సాధన చేయాలని అన్నారు. యోగ సాధనతో మధుమేహం వంటి వ్యాధులు నియంత్రణలో ఉంచుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ అధికారి వివి రమణ, అలాగే జిల్లా టూరిజం అధికారి కె మనోరమ, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ కె లావణ్య తదితరులు పాల్గొన్నారు. త్రీ టైమ్స్ చేయాలి. అలా రైట్ సైడ్ 3 టైమ్స్, లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్ చేస్తాం. శ్వాస ఆధారంగా చేయాలి. మూడు సార్లు పూర్తయిన తర్వాత మీ తలని నిటారుగా ఉంచుతాం. నెక్స్ట్ హెడ్ని సైడ్కి ట్విస్ట్ చేస్తాం. తల పక్కకు తిప్పాల్సి ఉంటుంది. శ్వాస తీసుకుంటూ తలని కుడి పక్కకు తిప్పండి పూర్తిగా. శ్వాస వదులుతూ నిటారుగా. మళ్ళీ శ్వాస తీసుకుంటూ కుడి తెల్ల పక్కకి వదులుతూ నిటారుగా. శ్వాస తీసుకుంటూ కుడి పక్కకి